అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 151వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఒక విషయాన్ని ఉండబద్దలు కొట్టినట్లుగా స్పష్టం చేస్తుందండి. ఏమిటండి అది? ఒక భగవంతుడే పరమ సత్యము. గాడ్ అలోన్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. ఏక్ భగవాన్ హీ పరం సత్య హై. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ని మనం కానీ మనసా వాచా కర్మణ విశ్వసించినట్లయితే భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా సత్యత ఆధారంగానే వెళుతుంది. భగవద్గీత యొక్క సారము మనం పదే పదే మనం చర్చించుకుంటున్నాము. మరొక్కసారి గుర్తు చేసుకుందాం. శ్రీమద్ భగవద్గీత యొక్క సారం ఏంటంటే సంస్కార పరివర్తన. దాని కొరకు భగవంతుడు కేవలం సంస్కార పరివర్తన అనే ఒక ఏకైక లక్ష్యముతో, ఏమేంటి ఆబ్జెక్టివ్తో మనకి ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానాన్ని మరియు రాజయోగాన్ని అనే ప్రక్రియ ద్వారా 574 శ్లోకాల మాధ్యమంగా మనకి ఈ విషయాలు తెలియచేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడ ఏ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఈ ముఖ్యమైనటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అది అర్థం చేసుకోండి. భగవంతుడు ఒక్కరే సత్యం అండి అంటారు చూసారా, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటారు. అర్థమైంది? ఒక్క భగవంతుడికి మాత్రమే ఆ నిజము తెలుసునండి, సత్యం తెలుసును. ఆ సత్యాన్ని మనకి బోధిస్తున్నారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మనం కూడా ఒక సత్యమైన మార్గంలో పడతాము. నేను ఈ స్థూలమైన వినాశీ శరీరాన్ని కాదు, నేను ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మస్వరూపాన్ని. నా తండ్రి ఎవరు? ఆధ్యాత్మిక జగత్తులో పరంపిత పరమాత్మ ఈశ్వరుడు. వారొక్కరే విశ్వాత్మనందరికీ తండ్రి. వారు సత్యము దివ్య గుణాల సాగరుడు, పరమ పావనుడు, ఏమండి జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. ఇలాగా మనం అంచెలంచెలుగా ఒక 10 కోణాలలో మనం అర్థం చేసుకుంటున్నాం. వర్తమానంలో భగవంతుడు ఒక్కరే ఏమిటండి? భగవంతుడు ఒక్కరే జనన మరణ రహితుడు. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మనం గీతలోని ముఖ్యమైన విషయాలు మనం గత ఎపిసోడ్లో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని 4వ అధ్యాయంలోని 13వ శ్లోకం మీద మనం ఫోకస్ చేసామండి. భగవంతుడు ఈ 4 వర్ణాలని సృష్టించడం జరిగింది. దాంట్లో ఎటువంటి డౌటే అక్కర్లేదు. కానీ దాన్ని మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకుంటే మనకి విషయాలు స్పష్టం అవుతాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సమర్థిస్తూ ఒక 4 శ్లోకాలు ఉన్నాయండి 18వ అధ్యాయంలోని. 41, 42, 43, 44. మనం వీటి మీద కూడా ఫోకస్ చేస్తే మనకి ఈ యొక్క వర్ణాల పరంగా భగవంతుడు ఎందుకు ఈ వర్ణాలని క్రియేట్ చేశాడు, వర్ణాల ఆధారంగా ఏ విధంగా తన ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని ఆ విధంగా పూర్తి చేయడానికి ఈ వర్ణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అర్థమైందండి. చివరికి సంస్కార పరివర్తన ఏ విధంగా జరుగుతుంది, సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన అంటే రాబోయేటువంటి అతి త్వరలో ఈ భూమండలపై స్థాపన కాబడేటువంటి స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మ. ఇదే స్వర్గ వారసత్వము అంటారు. ఈ వారసత్వము ఇన్హెరిటెన్స్ ఒక తండ్రి నుండే లభిస్తుంది. గుర్తుపెట్టు, దేహదారులందరూ ఆత్మపరంగా అందరూ సోదరులే. ఆత్మపరంగా అందరూ సోదరులు అవుతారు. పరస్పరము సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే అక్కడి నుంచి వచ్చింది. వసుదైవ కుటుంబకము అంటే అక్కడి నుంచి వచ్చింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అని అన్నారు. అంటే వారసత్వము సోదరుడి నుండి రాదు, తండ్రి నుండే వస్తుంది. తండ్రి నుండి వచ్చే వారసత్వం ఏమిటో కూడా మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు. భగవంతుడు ఈ గీత ద్వారా ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థమైందండి. జ్ఞాన కోణములో మనకు అర్థం చేస్తుంటే అప్పుడు మనకు ఒక్కొక్క విషయము
స్పష్టమవుతూ వస్తోంది. మిస్టరీస్ అన్నారు చూసారా, రాయల్ మిస్టరీస్ అన్నాడు గీతలో. 9వ అధ్యాయం పేరు పెట్టారు రాజవిద్య రాజగుహ్య యోగము అని పెట్టాడు, రాయల్ మిస్టరీస్. దాన్ని మనం ఏమి చేయక్కర్లేదు, కేవలము సత్యత అనే మార్గంలో మనం వెళితే చాలు. దాని కొరకు బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది. 18వ అధ్యాయంలోని 41వ శ్లోకం మనం ఈ విధంగా దీంట్లో ఉన్న లోతైన తత్వాన్ని పరిశీలిద్దాం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప. కర్మాణి ప్రవిభక్తాని కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అన్నాడు. ఇది శ్లోకం. కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై, ఇది రెండో పంక్తి. ఒక్కసారి గమనించండి, మొదటి 2 పంక్తుల్లో మనకి ఈజీగానే అర్థమవుతుంది. బ్రాహ్మణ క్షత్రియ విషం అంటే వైశ్య, క్షత్రియ అంటే క్షత్రియుడు, బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం అంటే శూద్రాం పరంతప. దేని ఆధారంగా ఈ 4 కేటగిరీస్ ని నేను క్రియేట్ చేశాను? అర్థమైందా? నేను క్రియేట్ చేశాను. భగవంతుడు అంటున్నాడు, నేను దేని ఆధారంగా క్రియేట్ చేశాను? కర్మాణి ప్రవిభక్తాని. ప్రవిభక్తాని అంటే డివిజన్ అన్నమాట. ఆ విధంగా విభజన, 4 ఈ విధంగా వర్ణాలలోకి విభజన. కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. స్వభావం అంటే ఏంటండి? స్వభావం అంటే స్వ అంటే ఆత్మ అండి. ఆత్మలో మనము చేసినటువంటి జన్మ జన్మలుగా చేసినటువంటి కర్మల ఆధారంగా, అందులో మంచి కర్మలు చేసాము, భ్రష్ట కర్మలు చేసాము, అన్ని కర్మల ఆధారంగా నెట్ ఏమవుతుందండి? సంస్కారాలు ఆ విధంగా మన ఆత్మలో పేరుకుని ఉన్నాయి, నిక్షిప్తము కాబడి ఉన్నాయి. అది దాని ఆధారంగా మనం ఏం చేస్తాం? కర్మలు చేస్తాం దాని ఆధారంగా. ఎందుకంటే ఒక మనిషి మంచి పనులు చేస్తున్నాడు, వద్దండి మనకి మోసం వద్దండి, ఏమొద్దండి, ఈ జన్మ ఇప్పుడు ఉంటాము రేపు వెళ్ళిపోతాము, దానికోసం వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి పాపాలను కూడగట్టుకుని ఈ పోతే తర్వాత మనకి ఏం దొరుకుతుంది చెప్పండి అని ఒక శ్రేష్టమైన కర్మలు చేస్తారు. వీలైనంత వరకు ఏ పరిచయం అక్కర్లేదు, రక్త సంబంధం అక్కర్లేదు, బంధుమిత్రులు అవసరం లేదండి. ఎవరికైనా వీలైనంత వరకు సహాయం చేద్దాం అనుకుంటారు. మంచి మంచి కర్మలు చేస్తున్నారు, వాళ్ళు మంచి సంస్కారాలను మూట కట్టుకుంటున్నారు. అర్థమైందండి ఇక్కడ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సంస్కారాల ఆధారంగా కర్మలు, దీనిని 3 రకాలుగా విభజించడం జరిగింది. సాత్విక కర్మలు, రాజసిక కర్మలు, తామసిక కర్మలు. కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణై. గుణాలు ఆధారంగా, గుణాల ప్రకారంగా చెప్తాను. మనకే తెలిసిపోతుందండి, నేను ఏ గుణంలో నేను జీవిస్తున్నాను. సాత్వికంగా ఉన్నానా, తామసికంగా ఉన్నానా, రాజసికంగా ఉన్నానా? ఎందుకంటే వివిధ రకాల ప్రక్రియలని ఈ 3 కోణాలలో భగవంతుడు చర్చించడం జరిగింది. మనం కూడా సాత్విక కర్మ, సాత్విక కర్త, సాత్విక సుఖము, సాత్విక బుద్ధి, సాత్విక జ్ఞానము, ఇవన్నీ చర్చించుకున్నాం. ఎవరికి వాళ్ళే అంచనా వేసుకోవాలండి. ఎవరికి వాళ్ళే క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపర్ భగవంతుడు ఇచ్చేసాడు. నీకు నువ్వే మార్కులు వేసుకొని అయినా నువ్వు పాస్ మార్కులో ఉన్నావా, ఫెయిల్ మార్కులో? పాస్ మార్క్ అంటే మంచిగా సత్యయుగంలో, రేపు రాబోయేటువంటి సత్యయుగంలో నువ్వు శ్రేష్టమైన జన్మలు తీసుకుంటావు, ఈ జన్మ కూడా హాయిగా ఉంటావు, 2 నూరేళ్లు బ్రతుకుతావు, బ్రహ్మాండంగా ఉంటావు, ఆరోగ్యంగా ఆనందంగా చక్కగా ఉంటావు. లేకపోతే మధ్యస్థంగా ఉంటావా, లేకపోతే ఈ యొక్క అధమ స్థానంలో చేరుకున్నావా, నువ్వు ఈ తప్పుడు కర్మలు చేయటం మానేసావా, ఇతరులని ఆ విధంగా దుఃఖపెట్టడం మానేసావా, ఇవన్నీ మనకి కర్మ. అందుకని గుణాల ఆధారంగా ప్రభవం అంటే ఆ విధంగా, ప్రభవం అంటే స్వభావానికి ఆధారంగా కర్మలు ఆ విధంగా ప్రభవం అంటే పుడుతున్నాయన్నమాట. దాని ప్రకారంగా కర్మలు మనం చూస్తున్నాం. దాని ప్రకారంగా నేను 4 వర్ణాలలో నేను డివైడ్ చేశాను భగవంతుడు అంటున్నాడు. ఈ శ్లోకం యొక్క మీనింగ్ అంతకంటే ఇంకేం రాదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకున్నాం? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే మనకి ఏమర్థమైంది? బ్రాహ్మణులు అంటే ఎవరు, వైశ్యులు అంటే ఎవరు,
క్షత్రియులు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు? ఇప్పుడు మనం శూద్రులమా లేక బ్రాహ్మణులమా? మనం మామూలుగా భౌతిక జగత్తులో పుట్టుక ద్వారా వచ్చేటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇది భగవంతుడు సృష్టించలేదు. భగవంతుడు ఆధ్యాత్మిక కోణములో ఈ 4 వర్ణాల వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను ధర్మస్థాపన చెయ్యాలి అంటే ఇప్పుడున్నటువంటి శూద్ర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా నేను చేయలేను. బ్రాహ్మణులు అంటే హయ్యెస్ట్ లెవెల్కి చేరుకున్నటువంటి వాళ్ళు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తారు, తండ్రి పరమాత్మని గుర్తిస్తారు, తండ్రి ద్వారా శక్తులు గుణాలు స్వీకరిస్తారు. ఆ విధంగా ఈ ఆత్మలో జన్మ జన్మలుగా మనం చేసినటువంటి ఈ చెడు కర్మల ద్వారా ఏదైతే తామసిక సంస్కారాలు నిక్షిప్తము కాబడ్డాయో వాటిని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పవిత్రంగా శుద్ధంగా చేసుకుని ఈ శరీరము త్యాగము చేసే లోపలే దీన్ని హైయెస్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తారు. దాంట్లో వాళ్ళు సఫలీకృతం అవుతారు. వాళ్ళు బ్రాహ్మణులు. అర్థమైందండి. క్షత్రియులు అంటే ఏమిటి? క్షత్రియులు అంటే వాళ్ళకి తెలుసు, జ్ఞానం తెలుసును. వాళ్ళు శరీరాన్ని త్యాగము చేసే సమయము లోపల పూర్తిగా విజయాన్ని పొందలేనటువంటి వాళ్ళు. దేని మీద యుద్ధం చేస్తారు వాళ్ళు? దేని మీద యుద్ధం చేస్తారు? విషయ వికారాలు అనబడేటువంటి ఈ విధంగా మన ఆత్మ కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈ చెడు లక్షణాలు, అవలక్షణాలు, దుష్ట లక్షణాలు, ఈ విధంగా ఆత్మని పాడు చేసేటువంటి లక్షణాల మీద వీటిని వదిలించుకోవాలి అన్న స్పష్టమైన జ్ఞానం ఆధారంగా వాళ్ళు దాని మీద యుద్ధం చేస్తారు. అందుకనే క్షత్రియులు అంటే ఏం చేస్తారు? యుద్ధం చేసేవాళ్ళు అంటారు, పోరాటం చేసేవాళ్ళు అంటారు. సో ఆ విధంగా పోరాటం చేస్తూ వాళ్ళు సఫలీకృతం అవుతే ఈ క్షత్రియులే బ్రాహ్మణులు అవుతారు. ఆ సఫలీకృతం కాని వాళ్ళు క్షత్రియులుగా ఉంటారు. వాళ్ళు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. బ్రాహ్మణులు సత్యయుగంలో జన్మ తీసుకుంటారు. తర్వాత వైశ్యులు అంటే ఏం చెప్పారు అక్కడ? వైశ్యులు అంటే వ్యాపారము చేస్తారు. ఉద్యోగం, వ్యాపారము, ధనము, ఆ విధంగా వెల్త్ క్రియేషన్ అన్నమాట. వాళ్ళు చేసే కర్మల ద్వారా వెల్త్ క్రియేషన్. అక్కడ మామూలుగా భౌతికంగా ఏం చెప్పారు? మామూలుగా వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా ఒక ట్రాన్సాక్షన్ లాగా అనమాట, ఒక వ్యాపార ధోరణి. నేను భగవంతుడా నీకు ఇది ఇస్తాను, నీవు నాకు ఇది ఇస్తావా? నీవు నాకు ఈ వ్యాపారంలో ఈ విధంగా నాకు చేసినట్లయితే, వృద్ధి చేసినట్లయితే, నాకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చినట్లయితే నేను దీంట్లో ఒక 5% నీకు నేను హుండీలో వేస్తాను, తిరుపతి హుండీలో వేస్తాను, లేకపోతే ఫలానా మొక్కుబడి చెల్లించుకుంటాను. ఇది ఆ విధంగా మనకి అర్థం చేసుకుంటే వైశ్యుల కేటగిరీ ఏమిటంటే ఆ విధంగా. శూద్రుల కేటగిరీ నేను దేహము, నాకు ఆత్మజ్ఞానం అవసరం లేదు, ఆత్మజ్ఞానం పొందడానికి నాకు సమయం కూడా లేదు. నేను ఈ యొక్క భూమండలం మీదన ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీదన ఇప్పుడున్నటువంటి జన్మలోనే నేను ఒక స్వర్గాన్ని తయారు చేసుకున్నాను, అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. నాకు పెద్ద బంగళా ఉంది, హై అండ్ కార్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళతో ఇది ఉంది, నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను, దీంట్లోనే నేను ఆనందాన్ని పొందుతూ దేహత్యాగం చేస్తాను. ఇటువంటి వాళ్ళందరినీ కూడా శూద్రులు. బాడీ కాన్షియస్నెస్ 100% నేను దేహం అనే భ్రాంతి, బాడీ కాన్షియస్నెస్ లోనే జీవితాలను గడిపేటువంటి వాళ్ళు శూద్రులు. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే నేను తదుపరి చెప్పేటువంటి శ్లోకం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పరమాత్మ లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన. దాని కొరకే చెప్పాడు 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు ఏం చెప్పారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో కూడా ఏమన్నాడు? పరిత్రాణాయ సాధూనాం అన్నాడు, వినాశాయ దుష్కృతామన్న. దుష్కర్మలు చేసే వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నాకు అవసరం లేదు, వాళ్ళు వినాశనము కాబడతారు. ఏది సత్యయుగం వచ్చే లోపలే వినాశనము కాబడతారు, వాళ్ళు ఈ యొక్క భూమండలం మీద ఉండరు. పరిత్రాణాయ సాధూనాం, ఎవరైతే నా మాటని నిర్లక్ష్య ధోరణి కాకుండా శ్రద్ధాపూర్వకంగా నా యొక్క మార్గంలో నడవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక రక్షణ వలయాన్ని కల్పించి వాళ్ళని నేను సమృద్ధిగా, ఆత్మ సమృద్ధిగా అయ్యే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానము ఈ విధంగా అందించి వాళ్ళని పరిపుష్టంగా చేసి వాళ్ళలో ఉన్నటువంటి
ఈ యొక్క చెడు సంస్కారాలని సాత్విక సంస్కారాలుగా పరివర్తన చేసేటువంటి శిక్షణ నేను పర్సనల్ గా వాళ్ళకి ఇస్తాను. ఆ విధంగా వాళ్ళు సర్వోన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు ఈ 4 మనం అర్థం చేసుకున్నామండి, ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నాం. భగవంతుని యొక్క లక్షణం ఏంటి, ఏం లక్ష్యం ఏం చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు? దేహభ్రాంతిలోనే ఉన్నారు కదా. ప్రపంచంలో ఉన్నట్టు అందరూ కూడా దేహభ్రాంతిలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నేను దేహం అనుకుంటున్నారు. దైహికంగా వాళ్ళు ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయడం కోసం ఆ విధంగా సుఖ సాధనాలను సమకూర్చుకుంటూ దాని కొరకు ధనార్జన రకరకాల సక్రమైన మార్గము, వక్రమైన మార్గము, దుష్టమైన మార్గము, భ్రష్టమైన మార్గము ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళు ధనార్జన చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. పేరు ప్రతిష్ట ఆ విధంగా పొందుతున్నారు. అద్భుతమైన వ్యక్తులు, చాలా ధనవంతులు అండి, గొప్పవాళ్ళు అని చెప్పేసి ఈ రోజున ధనం ఉన్న వాళ్ళకి కదా గొప్పదనము. పెద్ద పదవి ఉన్న వాళ్ళు, ధనం ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ విధంగా ఉన్నటువంటి వర్తమాన సమయంలో, కలియుగం యొక్క అంతిమ సమయంలో వాళ్ళని గొప్పగా మనం గౌరవిస్తాము. ఇది కలియుగం యొక్క నీతి. భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి మొత్తం 850 కోట్ల మంది కూడా దేహభ్రాంతిలోనే ఉన్నారు. కలియుగం యొక్క ప్రభావము, వాళ్ళకి ఆత్మచింతన లేదు. ఆత్మజ్ఞానము నేను పర్సనల్ గా ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని సమూలముగా తిరస్కరిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని నేనేం చెయ్యాలి? ఈ శూద్ర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని నేను ఈశ్వరీయ జ్ఞానము ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మరియు విజ్ఞానము ద్వారా నేను వీళ్ళని ఏం చెయ్యాలి? బ్రాహ్మణుల లెవెల్కి తీసుకుని వెళ్ళాలి. అప్పుడే నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అర్థమైందండి? బ్రాహ్మణులు అంటే సత్పురుషులు, భగవంతుని మార్గంలో నడిచేవాళ్ళు. ఇప్పుడు భగవంతుని మార్గాన్ని విస్మరించే వాళ్ళని, అర్థమైందండి, వాళ్ళని భగవంతుని మార్గంలోకి తీసుకుని రావడం నా యొక్క లక్ష్యము. అదే పని చేస్తున్నారండి. అర్థమైందండి? ఇప్పుడు శూద్రులుగా అందరూ శూద్రుడే, దేహం అనుకునే వాళ్ళు అందరూ శూద్రుడే. ఎందుకంటే నేను దేహం కాదు కదా. దేహభ్రాంతిలోనే మన విషయ వికారాలు వస్తాయి. దేహభ్రాంతిలోని సుఖ సాధనాలు, ఇంద్రియాల ఆధారంగా సుఖము కానీ అతీంద్రియ సుఖం కోసం ఎవరు పాటుపడరు. అర్థమైందండి? సో ఆ విధంగా ఉన్నటువంటి శూద్రులు మెల్లిమెల్లిగా ఒక స్టెప్ ఎక్కుతూ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వైశ్యులుగా అవ్వాలి. వైశ్యులుగా అవడం ఏంటంటే కర్మలు చేస్తూ వాళ్ళు ఏం చెయ్యాలి? భగవంతుడి యొక్క ఎక్కువగా భక్తి మార్గంలో కూడా చూసారా, వైశ్యులు, కన్యక పరమేశ్వరి దేవాలయం, ఇటువంటి వాళ్ళు భక్తి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భలే వాళ్ళలో కాస్త స్వార్థం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ విధంగా తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఎక్కడికి వెళ్ళాలి? క్షత్రియుల స్టేటస్కి వెళ్ళాలి. క్షత్రియులు అంటే ఏం చేస్తారు? రియలైజేషన్ వస్తుంది వాళ్ళలో. అర్థమైంది? ఇది స్టెప్స్ అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో ఈ స్టెప్స్, ఈ వర్ణాలని వైశ్య, తర్వాత శూద్ర, వైశ్య, తర్వాత మళ్ళీ క్షత్రియ. క్షత్రియులు అంటే అప్పుడు ఏం చేస్తారు? అమ్మమ్మమ్మమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి? పరమాత్మ సృష్టి మీద అవతరించి మనకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సంస్కార పరివర్తన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కునే విధానము ఎవరు చెప్పలేదు. ఈ భూమండలంపై మీద ఉన్నటువంటి ఎవరు ఎక్కడ ఏ కోణం నుండి కూడా ఆత్మ కుళ్ళిపోయింది, చివరికి ఆత్మనే ముఖ్యము, ఆత్మ చివరికి వెళ్ళి తనలో ఉన్న సంస్కారాలకు ఆధారంగా శ్రేష్టమైన జన్మ తీసుకుంటుంది, శ్రేష్టమైన కానీ భ్రష్టమైన జన్మ కానీ తీసుకుంటుంది. సంస్కారాల పరివర్తనే ముఖ్యమైనటువంటి లక్ష్యము ఇప్పుడు వర్తమాన సమయంలో అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. సో ఆ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ విధంగా దేనికి వెళ్తారు? క్షత్రియుడుగా ఆ లెవెల్కి వెళ్తారన్నమాట, థర్డ్ లెవెల్కి వెళ్తారనమాట. అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది? జాగ్రత్తగా ఇప్పుడు ఈ కామ, క్రోధ, లోభము, అహంకారాలు, దేహాభిమానము, దాని నుండి పుట్టేటువంటి ఈ విషయ వికారాల వలయం నుండి బయటికి రావడానికి వాళ్ళు ఆ విధంగా ఆంతరిక యుద్ధం, ఇది బాహ్య యుద్ధము కాదండి, ఇది ఆంతరిక యుద్ధం అన్నమాట. క్షత్రియులు యుద్ధం చేస్తారు అంటే అది ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే నాలో ఉన్నటువంటి వికారాల మీద నేను విజయాన్ని సాధించాలి. ఎవరు తోడుపెట్టుకొని ఇప్పటిదాకా మనం విజయం సాధించలేకపోయాం కదా. పరమాత్మని మనం గుర్తించి పరమాత్మతో పరమాత్మ మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకుంటూ ఆ శక్తులు, ఆ గుణాల ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అంటే అర్థం చూసారు, చీకటిలో ఉన్నాడు,
అజ్ఞాన అంధకారములో వెతుకుతూ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడా అని వెతుకుతున్నాడు. అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వాడికి ఏమి తెలియటం లేదు. అటువంటి వాడికి జ్ఞాన ప్రకాశము, తమసోమా జ్యోతిర్గమయ అన్నారు చూసారా, ఆ విధంగా జ్ఞాన ప్రకాశము ద్వారా భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టి ఆ విధంగా అల్టిమేట్ గా ఈ శరీరాన్ని చాలించే లోపల వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళాలి? 4th స్టేజ్, బ్రాహ్మణుల యొక్క స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ శ్లోకం వినండి. బ్రాహ్మణుల యొక్క లక్షణం 7 లక్షణాలు చెప్పారు. 7 లక్షణాలు ఉండాలి. 7 లక్షణాల ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. పరిపుష్టంగా ఉండాలి, సంస్కార పరివర్తన ఈ స్టేజ్ లో జరుగుతుంది, ఇక్కడ పరమాత్మని గుర్తిస్తాము, ఆత్మని గుర్తిస్తాము, మనకుండే లక్షణాలు ఈ విధంగా ఉండాలి. శమోదమస్తపశ్చైవ, ఏమండి? శమోదమస్తపశ్చ, జాగ్రత్తగా వినండి. ఎందుకు 7 లక్షణాలు స్పష్టంగా ఉండాలి. శమోదమస్తపశ్చౌచం క్షాంతిరార్జవమేవచ. శమోదప శమోదమ, శమః దమః అండి, శమః దమః, తపః శౌచం, క్షాంతిరార్జవమేవచ. అక్కడ క్షాంతి ఆర్జవం ఏవచ, జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం. అర్థమైందండి? బ్రహ్మ కర్మ బ్రహ్మ కర్మ స్వభావజం అన్న. శమోదమస్తపశ్చౌచం క్షాంతిరార్జవమేవచ, జ్ఞానం అజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇది శ్లోకం. ఇప్పుడు 7 లక్షణాలు మనం తెలుసుకున్నామంటే అర్థమైపోతుంది క్లియర్ గా. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. శమః అంటే ఏమిటి? శమః అంటే ఆంతరికంగా మనము ఆ శుద్ధతని పొందడం, అంటే మనసులో ఉన్నటువంటి కుళ్ళుని తొలగించుకోవడం. అర్థమైందండి? మనోనిగ్రహము అంటారు దాన్ని. తెలుగులో మామూలుగా గీతా పుస్తకాల్లో మీరు శమః అంటే మనోనిగ్రహము అంటారు. అర్థమైందండి? మనోనిగ్రహం అంటే ఏంటి? మనసు ద్వారానే కదండి. మనసులో ఆలోచనలు వస్తాయి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, వాడిని కొట్టాలి, తిట్టాలి, మర్డర్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, మోసం చేయాలి, ఎలా మోసం, ఇవన్నీ మనసులోనే జరుగుతుంది కదా. శమః అంటే ఏంటి? మనసులో ఉన్నటువంటి, మనసుని శుద్ధి చేసుకోవడం అనమాట. మనసు అంటే ఏంటి? ఆత్మ యొక్క 3 శక్తులు ఉన్నాయి సరే, మనసు, బుద్ధి, సంస్కారాలు. దీంట్లో మనసు అనేది ఆలోచనలు చేసే కర్మాగారం. సో శ్రేష్టమైన ఆలోచనలు వచ్చే విధంగా ఆ మనసుని మనం ఏం చేయాలి? తీర్చిదిద్దుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇది శమః అంటే. దమః అంటే ఏంటి? రెండవ లక్షణం ఏంటంటే, దమః అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు నేను కళ్ళ ద్వారా చూడాలి, ఇంద్రియ విషయం ఏంటి? ఆ చిత్రము చూపిస్తోంది. కళ్ళు అనేది జ్ఞాన ఇంద్రియము. ఎదురుగుండా ఉన్నటువంటి రూపము అన్నాడు, శబ్ద స్పర్శ రూప రస గంధ. ఆ రూపము అంటే నేను చూస్తున్నాను, అది కంపల్సరీగా చూడాలి. అది ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? నేను మంచినే చూస్తాను, చెడును చూడను. చెడు ఉంది, మంచి ఉంది కదా చూడటానికి. ప్రపంచంలో చెడు ఉంది, మంచి ఉంది, నేను మంచినే చూస్తాను. అది ఇంద్రియ నిగ్రహం అంటారు. శమః దమః. అర్థమైందండి? శమః దమః. ఈయన శౌచం అన్నాడు. శమః దమః తపః. మూడవది తపః అండి. తపః అంటే ఏంటండి? తప్పించుకోవాలండి. తపన అంటే ఏంటంటే ఆస్టెరిటీ అంటాడు ఇంగ్లీష్లో. తపః అంటే ఏంటంటే మనం ఏదైతే ఫాస్టింగ్ చేస్తాం చూసారా, అదే విధంగా కొన్ని ప్రక్రియల ద్వారా మనని మనమే కాస్త బాధ పెట్టుకుంటాం. ఎందుకంటే కాస్త నిగ్రహం దొరకాలి, అందులో ఉన్న ఆత్మని శుద్ధి చేసుకోవాలి. తపః అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి అవగుణాలని తొలగించుకునేటువంటి ఒక ప్రక్రియ. అదే భక్తి మార్గంలో మనం ఫాస్టింగ్ అంటాం, లేకపోతే జాగరణ అంటాం, లేకుండా ఉంటే మౌనం అంటాం. మౌనం కూడా తపనే, ఒక రకమైనటువంటిది. మౌనం ఉంటా, ఈ రోజంతా మౌనం అండి. మా దగ్గర కూడా ఎక్కువగా మౌనం పెడతారు ఉంటారు, సైలెన్స్ డేస్. అర్థమైందండి? కొంతమంది ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు సైలెన్స్. అర్థమైంది? సైలెన్స్ ఇస్ గోల్డెన్ అని ఊరికేనే అనలేదండి. సైలెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్. శబ్దము లేకపోవడం కాదు సైలెన్స్ అంటే. ఇట్ ఈస్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. మనసులో ఉన్నటువంటి ఎటువంటి నెగటివ్ ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు రాకుండా ఆ విధంగా మనము ఆత్మశుద్ధి కోసము తప్పించుకోవడం అన్నమాట. అంటే కష్టపెట్టుకోవడం అన్నమాట. అంతే కదా, భోజనం చేయట్లేదంటే కష్టపెట్టుకోవడమే కదా. అర్థమైందండి? సో ఆ విధంగా శౌర్యం, ఏమని చెప్పాను నేను? శమః దమః, తర్వాత శమః దమః తపః, తర్వాత శౌచం అన్నాడు. శౌచం అంటే ఏంటి? శౌచాలయము అంటే వాష్రూమ్. శౌచాలయం అంటే వాష్రూమ్, బాత్రూమ్ ని శౌచాలయం అంటారు. అంటే శుద్ధత,
శరీరము శుద్ధత కాదు మన భగవంతుడు చెప్పేది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మ యొక్క శుద్ధత. ఆత్మని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి? అది అశుద్ధిగా ఉన్నది కాబట్టి, తమో ప్రధానంగా ఉన్నది కాబట్టి, సంస్కారాలన్నీ కుళ్ళిపోయాయి మనము చేసినటువంటి చెడు కర్మల ద్వారా. సో శౌచం అనేది గుణం అనేది బ్రాహ్మణులకు ఉండేటువంటి 4వ లక్షణం. తర్వాత ఏమన్నాడు? క్షాంతి అన్నాడు. క్షాంతి అంటే ఏంటి? క్షాంతి అంటే 2 అర్థాలు వస్తాయి, 2 అర్థాలు ఉన్నాయి. క్షాంతి అంటే ఒకటి సహించటం, ద పవర్ టు టాలరేట్. ఎంతో మంది ఏదో మాట అంటుంటారు, మమ్మల్ని మనం ఏదన్నా అనరాని మాటలు మన పైన వస్తుంది, తిడతారు కొంతమంది, లేకుండా మన బాధ కలిగించే విధంగా వ్యవహరిస్తారు. దాన్ని మనం ఏం చేస్తాడు? ఈ లక్షణం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? తెలియదు, పర్వాలేదు, వెంటనే రియాక్ట్ అవ్వడు. ఆ సహన శక్తి అంటారు దాన్ని, టాలరెన్స్ పవర్, ఫర్బిరెన్స్ అంటాడు ఇంగ్లీష్లో. దీని నుండే ఇంకొక లక్షణం వస్తుంది అందులో. శాంతిలో 2వ మీనింగ్ కూడా ఉంది. ఏమిటంటే అది క్షమాగుణం. ఎప్పుడైతే మనము అవతల వ్యక్తిలో ఒక్కసారి చూసి వాడు అజ్ఞానంలో ఉన్నాడు, ఏదో అనేస్తున్నాడు, నేను జ్ఞానంలో ఉన్నాను, నాకు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, భగవంతుడి యొక్క మార్గంలో ఉన్నాను, అర్థమైందా? అలాంటప్పుడు నేను కూడా రియాక్ట్ అయిపోతే వైలెంట్ గాను, వాడికి నాకు తేడా ఉంది. అర్థమైందండి? అందుకని ఏం చేస్తాడు? ఈ యొక్క తపస్సు అన్నాం చూసారు, ఆ శక్తి ద్వారా ఏ విధంగా అయితే యోగం ద్వారా ఆత్మశక్తి నింపుకున్నాడో ఆ శక్తి ద్వారా అతను ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. అక్కడ సహన శక్తి నుండే క్షమాశక్తి కూడా వస్తుందండి. అందుకనే మీకు ఇంగ్లీష్ పుస్తకాల్లో చూస్తే ఫర్గివ్నెస్ అండ్ ఫర్బెరెన్స్ అంటాడు. ఫర్బెరెన్స్, ఫర్గివ్నెస్. ఫర్బెరెన్స్ అంటే తట్టుకోవడం అనమాట. ఏం పర్వాలేదు, తట్టుకోవడం. ఈరోజు కాబట్టి రేపైనా వాడు రియలైజ్ అయ్యి, సారీ సార్, మిమ్మల్ని అన్నారని మాట అన్నానండి, అది నేను అనుకోలేదండి, ఏదో ఆవేశంలో అనేసానండి, ఏదో వచ్చి సారీ చెప్తాం. మనం ముందుగానే గమనించి, ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనలో ఉంది కాబట్టి, మన ఆత్మని శుద్ధి చేసుకునే లక్ష్యం కాబట్టి మనం ఏం చేస్తాము? మనం రాంగ్ డైరెక్షన్లో రాంగ్ వర్డ్స్ ఉచ్చరించవండి. అదేనమాట క్షాంతి. ఆర్జవం అంటే ఏంటి? ఆర్జవం అంటే ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ముఖం మీద మాట ఒకటి, చేత ఒకటి కాదండి. కరెక్ట్గా యాక్యురేట్గా మనలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఆ విధంగా సఫలీకృతం చేసుకోవడం కోసం, దాన్ని మనము పొందడం కోసం అని చెప్పి, సాధించడం కోసం అని చెప్పి అన్ని రకాలుగా మనం ఏం చేస్తామంటే ఆనెస్ట్గానే ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. అది కూడా ఈ బ్రాహ్మణుల యొక్క లక్షణం కింద చెప్తున్నాను. క్షాంతి ఆర్జవం ఏవచ. తర్వాత ఆఖరి లక్షణం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్ని లక్షణం చెప్పానండి? శమః దమః, శమః దమః, తపః శౌచం, శాంతి ఆర్జవం. అయిపోయింది, 6 లక్షణాలు వచ్చాయి. ఇప్పుడు 7వ లక్షణము జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం అన్నాడు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. జ్ఞానం అంటే ఏంటి? మనం అనుకునే శాస్త్రజ్ఞానం కాదు. శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇప్పటి వరకు మనం 150 ఎపిసోడ్స్ ద్వారా చర్చించుకున్నటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. ఆత్మ పరమాత్మలు ఈ సృష్టి చక్రంలో ఎప్పుడు ఏ సమయంలో ఆ విధంగా వస్తారు అన్నటువంటి ఆ విధంగా ఉన్నటువంటి కాలచక్ర జ్ఞానం. ఈ 3 జ్ఞానాలని కలిపితే ఆధ్యాత్మిక జ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తో పాటు జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం అన్నాడు. విజ్ఞానం అంటే విజ్డమ్. ఈ యొక్క జ్ఞానాన్ని జీవితములో ఆచరించేటువంటి విధానము కూడా అర్థము చేసుకున్నవారు, వీళ్ళని ఏమంటున్నాడు? ఈ 7 గుణాలు ఉన్నట్లయితే వాళ్ళని బ్రాహ్మణులుగా అర్థము చేసుకోవాలి. వాళ్ళని ఆధ్యాత్మిక జగత్తులో బ్రాహ్మణులుగా ఆ విధంగా పరిగణింపబడతారు. అర్థమైందండి? ఒక్కసారి మళ్ళీ భగవద్గీత పుస్తకంలో ఏముందో ఒక్కసారి మనం చూడండి, అర్థమవుతుంది. బ్రాహ్మణ క్షత్రియ విషయాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఏమిచ్చాడు? ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలును అట్లే శూద్రుల కర్మలును వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి, అర్థం చేసుకో, అండర్లైన్ చేసుకోండి, వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. అది ముందు శ్లోకము.
అది 18వ అధ్యాయంలో 41వ శ్లోకం యొక్క అర్థం. రెండవది 18వ అధ్యాయంలో 42వ శ్లోకం, శమోదమస్తప శౌచం క్షాంతిరార్జవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. దీని మీనింగ్ ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. 7 లక్షణాలు ఏ విధంగా ఇక్కడ వర్ణించబడిందో చూడండి. అంతఃకరణ నిగ్రహము అంటే శమము, ఇంద్రియములను వశమునందించుకుంటా దమము, ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట. అర్థమైందండి? ఏమన్నాడు అక్కడ? తపము అన్నాడు కదా. తపము, తపం అంటే సహించ, టాలరెన్స్ పవర్ అన్నమాట. మనం వెంటనే వైలెంట్ గా రియాక్ట్ అవ్వవు, శాంతిగా ఉంటాం. ఇవన్నీ ఉంటాయి, కొన్ని కొన్ని మనకి నచ్చినవి ఉంటాయి, కొన్ని కొన్ని నచ్చని ఉంటాయి. అందుకనే సుఖ దుఃఖే సమయకృత్వ హర్ష శోక ఏ విధంగా ఉన్నా కూడా అది స్టెబిలిటీ, స్థిత ప్రజ్ఞ స్థితి అని అంటాడు భగవద్గీతలో. ధర్మములను పాటించడం ఎదురుగు కష్టములను, మంచి మార్గంలో వెళ్ళేవాడి కష్టాలు తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే భగవంతుడు మనకి పరీక్షలు పెడుతుంటాడు. దాన్ని మనం పాస్ అయిపోయామనుకోండి, ఆయన మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్తాడు. ధర్మములను పాటించడంలో ఎదురు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము. ఇక్కడ బాహ్య అని పెట్టాడు, తప్పులేదు. మనం ఆంతరిక శుచిత్వం అనుకుంటున్నాం. ఎందుకంటే మన శరీరాన్ని కడుక్కోమని భగవంతుడు చెప్పాల్సిన పని లేదు. అర్థమైందండి? మనం ఆంతరిక శుద్ధి ఇది మర్చిపోయాం కాబట్టి ఇది గుర్తు చేస్తున్నాడు. ఇతరుల అపరాధములను క్షమించుట, శాంతి. తర్వాత రుజుమార్గ జీవనము, ఆర్జవం, మన శరీరేంద్రియముల సరళత్వము అన్నాడు. తర్వాత వేదశాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును. ఇక్కడికి వచ్చింది పరలోకాలను ఇక్కడ ఇచ్చి జరుగుతున్నా. పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. అక్కడ ఏమన్నాడు? జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం అంటే ఇక్కడ భాష్యకారులు ఈ విధంగా చెప్పారండి. ఇక్కడ భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణం మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానం, ఈ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము. దాన్ని జీవితంలో అనుభవం చేయటం విజ్ఞానం అనమాట, విజ్డమ్. ఇక్కడ ఇదంతా ఇచ్చారు. వేదశాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. ఆస్తిక్యం అంటే ఫెయిత్. వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, ఇవన్నీయును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. ఇక్కడ భాష్యకారులు రాసుకున్న విషయాలు మీకు అర్థమైంది. నేను తత్వం ఆధారంగా చెప్పాను. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లో మనము ఆ విధంగా క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ మూడింటి యొక్క లక్షణాలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. అది 43, 44, 18వ అధ్యాయంలో. ఇది తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందామండి. ఏమంటే ఈ చర్చని ఇక్కడితో ముగించుకుందాం. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత తత్వాన్ని, ఆ తాత్విక రహస్యాలను కొన్నింటిని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.